హిజ్కియా అనబడిన వ్యక్తి రాజ్య పరిపాలన చేసే ఒక అధికారి. అతను తన దగ్గర పనిచేసే అధికారులందరినీ కూడా మేలుకొలిపి ఉదయకాలమే వారందరూ కలిసి దేవుని మందిరానికి వెళ్ళేవాళ్ళు. అక్కడ దేవుని మందిరంలో ప్రార్థనలు చేసి వారి రాజ్యంలో చేయవలసిన పనులన్నీ కూడా ఆలోచన చేసేవారు. మొట్టమొదటిగా దేవుని సన్నిధికి ప్రాముఖ్యత ఇచ్చి దేవుని సన్నిధానంలో మనం చేయవలసిన పనులన్నీ కూడా ప్రార్థనా పూర్వకంగా ఆయనకు అప్పగిస్తే గనక దేవుడిచ్చే ఆలోచన వేరుగా ఉంటుంది. మన సొంత తెలివితేటలు వేరుగా ఉంటాయి. మన సొంత తెలివితేటల చేత మనం గెలవలేము. మన సొబుద్ధిని ఆధారం చేసుకుంటే మనం గొయ్యిలో పడిపోతాం. అయితే అత్యున్నతమైన ఆలోచన కలిగిన దేవుడు ఆయన ఆలోచన మనకిస్తే గనక మనము మన జీవితంలో ప్రతిరోజు కూడా గెలుపు పొందుతాం. ప్రతి విషయంలో కూడా జయం పొందుతాం. అన్ని పనులు సక్రమంగా చేసుకుని చేస్తాం. ఒక్క పని జరగలేదు అంటానికి ఉండదు. ఎందుకు? ఉదయకాలమే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసిన వెంటనే దేవుడు తన దూతను మన దగ్గరికి పంపించేస్తాడు. ఆయన దూత మనతో పాటు చేస్తాడు. మన ప్రతి పనులు కూడా దేవదూత మనకు తోడుగా ఉంటాడు. మన వెళ్ళే మార్గాల్లో తోడుగా ఉంటాడు. మన మార్గానికి ముందుగా వెళ్ళి మార్గం సరళం చేస్తాడు. మార్గం సరళం చేసినప్పుడు మనకి ఎటువంటి తొందర ఉండదు, ఆటంకాలు కలగవు. అంతేకాదు, ఏదైనా ప్రమాదం సంభవించబోతుంది అంటే ఆ ప్రమాదంలో నుంచి ఆ దేవదూత మనల్ని కాపాడుతాడు.